బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత లేడీస్ బెడ్రూమ్ లో సిత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి. కుళ్ళు బుచ్చి ఎందుకు నా బతున్నట్టుకుని బాధ చేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాసా నువ్వట్రా? అమావాస్య వాడెవడో? నువ్వేరా ఎదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ని పెడతావా? ఏడ్చేళ్లే ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్యి బాబాయ్ అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి. పోరిశలం తప్పినోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు చడక సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి. మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతరకు వాచితేమే. నీలా కోర్ముఖంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ విజయ శాంతి డిస్కో శాంతి. నార్మయ్య, నువ్వు వచ్చిన పనేందో చెప్పు. చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికొచ్చిందన్నమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. అప్పలకుండా మావా, నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినయ్యా. అవునగా లెక్క దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండును అడిగి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే మెరకరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగా ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడు. ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్? కోరమేసం ఈరదాస వాడేవాడు? వాడేవాడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనక ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా? ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. బావా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా, మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా, నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బావ వాడేవాడు? ఈరదాసు. వీరదాస? వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా?
అయితే మనం ఇట్నుంచి పారిపోతాం నువ్వు దా బావా ఆ, రా. తప్పదా అయ్యో అబ్బే ఏమండి ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి ఏంటే పొలం అమ్మేయమంటావా మీ మతి మండ అది పెట్టుకోండి అబ్బా నోట్లో వేలు కాదండి చెవిలో మిషన్ నాన్న అదేమిటి వరస మార్చావు మొగుండి కళ్ళు పోతాయి నేను కాదండి అమ్మాయి ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు ఊ, దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మా కల్లుడు అంటావా ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా నేను బుడబుక్కలో ఉన్నా నా రాంపుణ్ణి బాగా నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న ఏంటి? ఎవరా? నువ్వు నా రాంపండు మేనలుడువా ఎరా రాంపండు నిజమా అవును నేనే రాంపండుని వాడు కాదు వాడేవాడు సత్తిపండు ఆ? నేను రాంపండుని కదా అందుకే వాడు సత్తిపండు చచ్చిపోండా అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కత్తితో నరుకుతారు దాన్ని ఉంచుకోవడం అనరు ఆ. తాళి కట్టకపోవడం అంటారు చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు చిదాను సతకు ఆ. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను దాని కొడుకేం చేస్తున్నాడు చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు ఆ, అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య గదవా తొండలా ఇంతుండేవాడు ఇప్పుడు తొండలా లేడు అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను మంచి పని చేసావు ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి వస్తాడులే కంగారు దేనికి వాడి మీద జాలి పడుకు నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు రే ఏటవ 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే ఆ, 9 మర్డర్లు చేశాడా ఆ రే నీ దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలుగా తరిగేలా చూద్దాం పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు ఇడ్లీ రే కట్టేట్టుకో రా పద అంతేనా? దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా నిసనా ఇప్పుడు ఒట్టుకోనండి చెవులో నూనె వేసుకుంటాం కదా తడిచిపోద్ది సేవిక్నాయాల నీ చెవుకు నువ్వు నోటి ఓసినా మరదలా మరదలా ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా రాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా ఎల్లు వేసి నీళ్ళమ్మా నీ ప్లేస్ నడి కంగారు ఎత్తిపోతావుటి దొంగ సచ్చినోడా ఈపు చూడు ఎంతగా కాలిపోయిందో ఊత్తవేటే నూనె రాస్తానమ్మా అమ్మో అయ్యో ఒరే ఈ ఊరికి సత్తిపండు అని ఒకడు కొత్తగా వచ్చాడు ఎక్కడ ఉంటాడు నా గోపిలో ఉన్నాడు ఎల్లహే నా గేదె కనపడక నేను ఎడుతుంటే ఎంత పొగరా నీకు ఏరడంత లేవు ఏంట్రా నీ ఏళ్ళు నాంతుందా ఎల్లహే ఆ, నీ అబ్బా అమ్మో అడివి రాముడు కూర్చోడేంట్రా మన పేర్లు బయటకు బాబు ఏమండో సార్ ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా తెలీదు నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే సత్తిపండు నేను రాంపండు మాత్రం కాదు రాంపండు ఏయ్ సత్తిపండు రాంపండు ఆగండయ్యా ఆగండి అంటే కాలు కూడా నిలిచి గెంటెత్తావు అనమాట ఊరికండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట నెత్తారు నువ్వు పెట్టేయకపోతున్నావు రే ఏంటబ్బా నీ అబ్బరే చెమదించండి చెమదించాలి మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టాడు మరి చూసుకుంటాను రా చూసుకుంటాం మొదటిసారి అట్టుకోలేకపోయాను రెండోసారి అట్టుకోలేకపోయాను మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా రే అట్టుకోరా అట్టుకో ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడి పడతాడు బాగాలేస్తున్నారు అరే రాంపండు సత్తిపండు రండి బయటికి రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే అయితే వాడినే రమ్మను అరే రాంపండు ప్రార బయటికి ఇట్లా కొడుతున్నాడు అక్కడ పిలుస్తుంటే ఏంట్రా పిలిచింది నన్ను కాదు నిన్ను రాంపండు అంటే నువ్వేగా నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా ఎల్లు ఆ, వెళ్ళక తప్పదా తప్పదు ఎల్లు వెళ్తాను పిలిచావా మావయ్య నేను కాదు ఏడు ఎవరండి మీరు
నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడా? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడు ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. పేరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా సిత్త కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్మో, అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. ఎరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల కొడుకు బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్. పట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నాడు ఇచ్చిపోయింది సార్. నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్, ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏమండి ఏమండి, ఏటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టి పడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఈటి పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వాతట్టుకొచ్చానండి. అబ్బా, పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్ల మందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్ల మందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా, రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్టా తెలుసు? ఎలా తెలిసంటారేటంటే, ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మన ఇంట్లోనే. ఆనందం, ఆనందం. నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం వీరదాస్ కాదు, చిక్కల బొచ్చే కొడుకు చిక్కల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? నీ అమ్మ కడుపులో బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, అయ్యగారు అన్ని కడిగేశానండి. వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా చెప్పరా. ఆగండి. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనా సార్? వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. ఉన్నారు కదా, ఆగండి ఆగండి. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడు అంతే. ఈ పనులను చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎతకల బతకాలరానే. అబ్బా, నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి చిత్తడైపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్. రే, చాలా కాలానికి మంచి పని చేసావురా. సార్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట.